హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే ఇంట్లో వీడియో అండి. ఈరోజు ఇంట్లో అనమాట వీడియో తీశాను. ఉదయం 4 గంటలకి ఇలాగా లేచానండి. ఎందుకో తొందరగా మెలకు వచ్చేసింది ఈరోజు. గొంతు బాగాలేదులేండి, ఏమనుకోకండి. జలుబు చేసేసింది. బాగా చల్లటి నీళ్ళన్నీ తాగేస్తున్నాను నేనైతే ఎండకి ఉండలేక. మొత్తం చీకటిగా ఉందండి. మొన్న కలర్స్ వేయించినప్పుడు లైట్లు అన్నీ తీసేసాము. టీపాయ్ చూసారా, ఏదో పెడదామని టీపాయ్ పెడతాము, దాని మీద పనికిరాని సామాన్లన్నీ దాని మీద పెడుతూ ఉంటాం అనమాట. చేతిలో ఏముంటే అవి. తేజ అయితే ఇంకా జిమ్కి వెళ్తున్నాడు. వాడు కూడా ఈరోజు తొందరగా లేచాడు. జిమ్కి అయితే రెడీ అయిపోయాడు అనమాట. బయటికి వెళ్ళాడు. అప్పుడు లైట్ వేసాను, ముందు లైట్ వేయలేదు, అందుకే చీకటిగా ఉంది. ఇంకా మొక్కలకి నీళ్లు పోయాలి, అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి. అలాగూ తొందరగా లేచాం కదా, ఈరోజు అయితే పని తొందరగా అవుతుందండి. ఒక్కొక్కసారి అయితే కొంచెం లేట్ అయిపోతుంది. ఉదయమే లేవట్లేదు, టిఫిన్ సెంటర్ లేదు కదండి, అందుకని కొంచెం లేట్గానే లేస్తున్నాను. ఇవన్నీ క్లాత్లు అనమాట, కట్ చేసి పెట్టుకున్నాము. ఈ సంచిలోనేమో ఇస్త్రీకి ఇద్దామని బట్టలు పెట్టాను. ఇక్కడేమో నీళ్లు రావట్లేదండి అసలు. కింద మోటారు పాడైపోయింది. అపార్ట్మెంట్లో అందరికీ ఎవరికి రావట్లేదులేండి, మోటార్ పాడైందంట. మోటార్ ఏమో ఇంకా బాగా అవ్వలేదు, అదేదో స్విచ్ ఏదో బాగు చేయాలన్నారు. రోజు ఇలా బకెట్తో నీళ్లు పట్టుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ఇవన్నీ బాత్రూంలోకి మోసుకెళ్ళాలి ఇప్పుడు నేను. బాత్రూంలో పెడితే గందరగోళం అవుతాయని చెప్పి నేను వాష్ ఏరియాలో పెడుతున్నాను. ఆ తర్వాత ఇదిగోనండి స్నానం అయితే చేసేసా. స్నానం చేసి ఇంకా పూజకి ముందు పూజ చేసేద్దాము. నిన్నటి పూలన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఇంకా తీస్తున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేద్దామని. వైట్ ఉంది కదండి మందిరము, వైట్గా ఉందన్నమాట. అందువల్ల కొంచెం ఏదైనా పడినా తొందరగా తుడిచేయాలి, అంటుకుపోతుందేమో అని భయం వేస్తుంది నాకు. అంటే తర్వాత తుడిస్తే పోతుందిలే, కానీ కొంచెం వెంటనే తుడిస్తే బాగుంటుందని ఏదైనా పడగానే తుడిచేస్తున్నాను. మొత్తం మందిరం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పువ్వులు రాత్రి పూల దండ తీసుకురాలేదండి, మామూలుగా ఆర్డర్ పెట్టామన్నమాట. ఆర్డర్ పెడితే ఏంటంటే అందులో దండ ఉండదు, మామూలుగా విడి పూలే ఉంటాయి. ఆ విడి పూలే ఇంకా పెడదాంలే అని ఇవాళ శుక్రవారం దండ తీసుకొస్తే బాగుండు అని కూడా అనుకున్నాను. ఇంకా మర్చిపోయాము. ఇంకా షాపు అది అని తేజాకి చెప్తే తెచ్చేవాడే. ఇదిగోనండి మొత్తం శుభ్రం చేసేసా. ఈ పూలన్నీ ఓపెన్ చేసి బాక్స్లో వేసుకొని ఇంకా పూలు పెడదామని దండ కడదాం అనుకున్నా సూదితోటి. అసలు ఆ సూదులు ఎక్కడ ఉంటాయో, కనపడతాయా? అవి ఎక్కడ ఉంటాయి ఇప్పుడు పొద్దున్నే, అవి ఎక్కడ ఎత్తుతాంలే అని ఎందుకులే అని చెప్పి విడిపూలే పెట్టేశానండి. ఇంకా విడిపూలే పెట్టేసి పూజ చేసేసాను. ఆ తర్వాత కొంచెం ప్రసాదం కూడా చేశానండి. ఏంటంటే ఈరోజు సన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ, ఆ రవ్వతోటి కొంచెం ప్రసాదం చేశాను అనమాట. పాలతోటి ఏదన్నా పాయసం అలా చేద్దాం అనుకున్నాను. రాత్రి పాలు ఆర్డర్ పెట్టలేదు, పాలు లేవన్నమాట, అందుకని ఇలా చేసేసాను ఈరోజు. ఇదిగోనండి ఇదంతా శుభ్రం చేస్తున్నాను. ఏదైనా ఇలా డెకరేషన్ అనుకొని పెట్టుకున్నాం అనుకోండి, పని ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. మనం చేసే పని కంటే కూడా ఇంకొంచెం పని ఎక్కువ. ఈ వైట్ మీద దుమ్ము పడింది అనుకోండి, అసలు ఎంత కనిపిస్తుందో, బాగా కనిపిస్తుంది అనమాట దుమ్ము. ప్రతిరోజు తుడవాల్సిందే, ఇవన్నీ తప్పకుండా తుడవాలి ప్రతిరోజు. తుడిచి మళ్ళీ ఆ నీళ్లు మార్చి మళ్ళీ వేరే పువ్వులు వేసి పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఊరికే సరదాకి కొంటాము, పని చేసేటప్పుడేమో చేయలేక అల్లాడుతూ ఉంటాం అనమాట. అది క్లీన్ చేసి ఇది క్లీన్ చేసి పనే ఎక్కువ ఉంటుంది. ఇంకా టీవీ తుడిచేసాను. టీవీ తుడిచిన తర్వాత ఇంకా ఈ టిపాయి కూడా తుడిచేసి ఇంకా నీళ్ళు అవి మార్చేసి పెడదాంలే అని పెడుతున్నా. ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసానండి. పూజ పని అయిపోతే హాయిగా ఉంటుందని ఈ పని అంతా అయ్యేలోపు తేజ కూడా వచ్చాడండి. అప్పుడు దాకా చేస్తూనే ఉన్నాను అనమాట, నేను పని ఏమి ఆపలేదు. మళ్ళీ గిన్నెలు తోమటానికి వాచ్మెన్ వాళ్ళ మిస్సెసే తోముతుంది, గిన్నెలు అయితే తోముతుంది అనమాట. రాత్రి మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేసింది. ఇంక పొద్దునే శుక్రవారం కదా, తొందరగా పూజ చేసుకుంటాను, వాళ్ళేమో తొందరగా రారు కదా అని చెప్పి నేను ఇంకా తుడిచేయమన్నాను అనమాట. ఎందుకంటే మన అపార్ట్మెంట్లోనూ 2-3 ఇల్లులు ఉంటాయి, అందరూ ఒకేసారి రమ్మంటారు, నిర్మలాకి కుదరదు, అందుకని నేను ముందు చేసేయమని చెప్పాను అనమాట. ఉదయమే ఇలాగా పూజ చేసుకోవచ్చులే అని పొద్దున్నే కొన్ని చోట్ల దేవుడి దగ్గర అలాగా తుడుచుకున్నాను అనమాట. మళ్ళీ తుడిచి కొంచెం చిన్న ముగ్గు వేసుకొని నేను చేసేసాను. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది కదా రాత్రి, అలా చేసేసాను అనమాట.
ఆ తర్వాత ఇదిగోనండి మొత్తం పెట్టేశాను అన్నీ. డెకరేషన్ అంటే డెకరేషనే, ఇంకా రోజు క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఈరోజు వంట పెసరపప్పు కొంచెం కడిగేసి తెచ్చానండి. కొంచెం పెసరపప్పు వండుతున్నాను, అలాగే ఆలుగడ్డ చేస్తున్నానండి. 2 ఆలుగడ్డలు కోసాను. ఫస్ట్ పెసరపప్పు చేస్తున్నాను. పెసరపప్పు మామూలుగా కుక్కర్లో పెట్టకుండా ఇలా చేస్తానండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరగాయలు అన్నీ రెడీ చేసుకున్నాను. పెసరపప్పు కూడా కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నానండి. కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు అవన్నీ ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో కారం వేయమండి. కారం వేయకుండానే ఈ పప్పు అనేది చేస్తానన్నమాట. బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. కుక్కర్లో వేస్తే ఏంటంటే పెసరపప్పు బాగా మెత్తగా అయిపోయిద్దండి, పేస్ట్ లాగా అయిపోయిద్ది అనమాట. మామూలుగా ఇలా వండుకున్నా కూడా పెసరపప్పే కదా, తొందరగా ఉడికిపోతుందండి. అందుకని ఇలా చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఇంకా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసాను. ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో ఎక్కువ వేసాను అనమాట. వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పప్పు కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. కడిగి తెచ్చేసానండి ముందే. అంతా రెడీ పెట్టుకుంటే తొందరగా అవుతుంది కదా వంట. ఇవాళ శుక్రవారం వంట అనమాట. మన వంట శుక్రవారం వంట ఇలా చేస్తానండి నేను. ఇలా ఉంటుంది. అందులోనే ఇంకా కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇదిగో బాగా ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పెసరపప్పు అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ముందే వేసేసామంటే అస్సలు ఫ్రై అవ్వదు. కడిగిన పెసరపప్పే, నానబెట్టలేదు ఏం లేదండి. నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ పెసరపప్పు ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అందులో వేసేసి కొంచెం 2-3 సార్లు ఇలా కలిపేస్తాను. కలిపేసి ఇంకా వాటర్ పోసేయటమేనండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగుంటుందండి. తొందరగా అవుతుంది వంట కూడా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇందులో చింతపండు అవి ఏమీ వేయనండి. ఈరోజు శుక్రవారం కదా. చింతపండు మామూలుగా కూడా ఇందులో వేయనండి. శుక్రవారం కాకపోయినా కూడా చింతపండు వేయను. మామూలుగా ఇలాగే చేస్తాను. కానీ ఇది శుక్రవారం పప్పు అనే అనాలి. శుక్రవారం చేస్తూ ఉంటాను అనమాట. అలాగే అరటికాయ అన్న ఫ్రై చేస్తాను, లేదంటే ఆలుగడ్డ అలాగా ఏదైనా బెండకాయ అలాగా వేపుడు చేసేస్తాను అనమాట. చార్లు అవన్నీ ఏమీ చేయనండి. శుక్రవారం కదా, ఇంకా పులుపు పదార్థాలు ఏమీ చేయను అసలు. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి సరిపడా వాటర్ పోసేసి చక్కగా ఓ పక్కకు పెట్టాలండి మూత. అలా మొత్తం పెట్టేస్తే పొంగిపోతుంది. ఓ పక్కకు అలా పెట్టేసుకుంటే చక్కగా సన్నగా ఉడుకుతుంది అనమాట. అది ఉడికేలోపు మనం ఆలు ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం సిమ్లో పెట్టి పక్కకి మూత పెట్టేసుకోవాలి. ఇంకా నేను ఆలు ఫ్రై కూడా చేస్తున్నానండి పక్కన స్టవ్ మీద. ఆలు ఫ్రైకి పోపు గింజలు ఏమీ వేయలేదు, కొంచెం కరివేపాకు మాత్రం వేసాను. అలాగే ఆలు శుభ్రంగా కడిగేసి సన్న ముక్కలుగా కోసి రెడీ పెట్టాను కదా, అవన్నీ బాండీలో యాడ్ చేసేసుకొని వాటర్ ఎక్కువ రాకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే అందులో ఉప్పు అప్పుడే వేయకూడదండి, లేదంటే అవన్నీ బాండీకి అంటుకుపోతాయి అన్నమాట ఆలుగడ్డ. అందుకని ఉప్పు తర్వాత వేస్తాను, బాగా వేగిన తర్వాత వేస్తాను అన్నమాట ఉప్పు. లేదంటే మొత్తం అవి బాండీకే అంటుకుంటాయి. మామూలుగా ఒక్కొక్కసారి ఎక్కువ చేసామనుకోండి, చుట్టాలు అలా వచ్చినప్పుడు చేస్తే ఇంకో విధంగా చేస్తాను అనమాట, అంటుకోకుండా చేస్తాను. ఈ ఆలుగడ్డలు ఏంటంటే ఒక్కొక్కసారి కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. కొంచెం ఎక్కువగా జిగురుగా ఉన్నాయంటే భలే అంటుకుపోతాయి అన్ని బాండీకి, చిరాకు అనిపిస్తుంది అనమాట అవి ఆంచడానికి కూడా. అందుకని ఉప్పు అయితే తర్వాత వేసుకోవాలండి. ఇలాగ ఫ్రై చేస్తున్నాను. పప్పు అయితే చూసారా, ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. కొంచెం ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే, మనం రెడీ అయిపోయినట్టే. ఏముండదు. ఇలా పలుగ్గా కావాలంటే పలుగ్గా ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు అనమాట. కొందరికేమో ఇంకా బాగా మెత్తగా ఉంటే ఇష్టపడతారు కదండి, అలా అయితే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద 2 నిమిషాలు ఉంచామంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా దింపేసి పక్కన పెట్టేయచ్చు. ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. కొంచెం హైలో పెట్టా, స్టవ్ హైలో పెట్టేసి అక్కడే ఉండి చేసేద్దామని చేస్తున్నాను.
ఎండకి ఎలా ఉందంటేనండి వంట చేయాలంటే అసలు చేయలేకపోతున్నాం అనమాట. ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటున్నా, షాప్లో వందల దోశలు వేసేవాళ్ళం కదా, అసలు ఎలా వేసాను అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే. అంటే చేయాలంటే ఇంకా చేయాలి, తప్పదన్నమాట. అలా అలవాటైపోయింది ఇంకా మాకు షాప్లో పని చేయడం అనేది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఎక్కువ పని కాదు కదా, ఎక్కువ దోశలు వేసే పని లేదు. ఇప్పుడు ఆర్డర్లు చెప్పినా కూడా నేను కొంచెం ఒప్పుకోవట్లేదు అనమాట. ఎండ కదా, గ్యాస్ ఒకటేమో ఇబ్బందిగా ఉంది. ఎందుకులే ఆర్డర్లు ఇప్పుడు తీసుకోవడం అని ఎక్కువ ఆర్డర్లు ఏం తీసుకోవట్లేదండి నేను. మామూలుగా ఇలాగా ఏంటంటే చుట్టుపక్కల ఇలా మాకు తెలిసిన వాళ్ళు ఆర్డర్లు చెప్తూ ఉండేవాళ్ళు కదా ఇంతకుముందు, అదనమాట నేను అనేది. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం సిమ్లో పెట్టి అటు పక్కన పెట్టాను, కొంచెం నీరు ఏమన్నా ఉంటే ఇంకుతుందనమాట. అలాగే ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆయిల్ ఫుడ్ అనేది అయితే అస్సలు చేయలేదన్నమాట. తేజ బజ్జికాయలు తెప్పించాడు, ఏదో ఆర్డర్ పెడితే అవి కూడా పెట్టాడు అనమాట. బాగున్నాయి కదా అని చెప్పి నేను కొంచెం శనగపిండి కలిపేసి, ఆ శనగపిండి కూడా లేదనమాట ఇంట్లో, కొంచెమే ఉంది. సరే అదే జల్లించాను, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు తెప్పించడం ఎందుకులే, మళ్ళీ ఎప్పుడు ఏం చేసుకుంటామో తెలీదు మళ్ళీ శనగపిండితో అని చెప్పి ఆ ఉన్న శనగపిండినే కొంచెం కలిపేసేసి వామ్ పెట్టేసి, అలాగే మనకి లంచ్లోకి నంచుకోవడానికి చక్కగా పనికి వస్తాయి కదా వడియాలు ఎంచకుండా ఈరోజు బజ్జీలు చేసేస్తున్నానండి. మొత్తానికి ఆయిల్ ఫుడ్ చేసేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందిలేండి ఆయిల్ ఫుడ్ అనేది అసలు చేయట్లా ఇంట్లో, ఎండాకాలం కదా, ఆ ఎండకి స్టవ్ దగ్గరికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఆయిల్ ఫుడ్ చేయడం తర్వాత సంగతి, అలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా బజ్జీలు కూడా రెడీ అయిపోతున్నాయండి. ఇలా వేస్తానండి బజ్జీలు. ఆల్రెడీ మనకి బజ్జీలు వేసిన వీడియోలు అయితే చాలా ఉంటాయి మన ఛానల్లో, చక్కగా చూసి చేసుకోవచ్చు మీరు. టిఫిన్ సెంటర్ వాళ్ళైనా సరే, అలాగే మనకి ఇంట్లో చేసుకోవడానికైనా చక్కగా చూసి పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఎలా ఉంటాయంటే గుంటూరు బజ్జీలు టేస్ట్ ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ ఉంటాయన్నమాట, అంత పక్కాగా. గుంటూరులో తప్ప ఇంకెక్కడ బజ్జీలు టేస్ట్ ఉండవు. నా ఉద్దేశం అయితే అది. మీరు ఎక్కడైనా టేస్ట్ చేశారా, బాగున్నాయా, అది కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఎక్కడన్నా చేసి ఉంటే బాగుంటాయి కనుక చెప్పండి. నాకైతే ఆ గుంటూరు బజ్జీలే బాగుంటాయి అని అనిపిస్తుంది. వేరే దగ్గర ఎక్కడ తిన్నా కూడా అంత ఇదిగా నాకేమీ అనిపించలేదు ఎప్పుడు. ఇలాగా బజ్జీ పగిలేలాగా వేసామనుకోండి, పగిలేలాగా అంటే నేను అనేది ఏంటంటే ఆ మిర్చి ఉంది చూసారా, అది కనపడుతూ ఉంటే చక్కగా ఫ్రై అయ్యిద్ది అనమాట. అస్సలు ఎంత బాగుంటుందోనండి, చాలా కమ్మగా ఉంటాయన్నమాట బజ్జీలు. ఇంకా చూసారా అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా కొంచెం చేసి పక్కన పెట్టేశానండి. బాయ్ అండి, ఉంటానండి.